నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన సినీ హీరో అక్కినేని నాగార్జున తన కుమారుడు అఖిల్ వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించిన నాగార్జున. సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వేతో ఉన్న సమస్యల్ని రేపు జరగబోయే డీఆర్ఎం సమావేశంలో లేవనెత్తుతానన్న ఎంపీ కేశినేని చిన్ని. ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి సమస్యలు ఉన్న ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ. మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో మండిపాటు. నేరస్తులను జగన్ పరామర్శించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని వ్యాఖ్య. కూటమి పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్న ఎమ్మెల్యే గద్దె. చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా తీసుకువెళ్తున్నారని వెల్లడి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను నాగార్జున కలిశారు. తన కుమారుడు యువ హీరో అక్కినేని అఖిల్ వివాహానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు నాగార్జున అందజేశారు. ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. అఖిల్ వివాహం ఈ నెల 6వ తేదీన జరగనున్న నేపథ్యంలో నాగార్జున ప్రముఖుల్ని స్వయంగా కలిసి వివాహ వేడుకలకి ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ పాలనలో స్పేస్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇస్రో ఆర్టీజీఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 5 ఏళ్ల పాటు సాగే ఈ ఒప్పందం ద్వారా శాటిలైట్ చిత్రాలు, శాస్త్రీయ సమాచారంతో అవేర్ ప్లాట్ఫామ్ ని మరింతగా అభివృద్ధి చేయనున్నారు. ఇది వ్యవసాయం, వాతావరణం, విపత్తుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక తదితర విభాగాల్లో 42కి పైగా అప్లికేషన్స్ లో పనిచేయనుంది. ఆధునిక సాంకేతికతల్ని సంయమనం చేసి విపత్తుల నిర్వహణలో మెరుగైన ఫలితాలు అందించి ప్రజల భద్రతకి దోహదపడుతోంది. రేపు డీఆర్ఎంతో జరగబోయే సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వేతో సంబంధం ఉన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని డీఆర్ఎం దృష్టికి తీసుకువెళ్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. అవసరమైన ఆర్ఓబి, ఆర్యూబి ప్రతిపాదనలతో త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ని కలిసి సమస్యల్ని చర్చిస్తామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉన్న రైల్వే సంబంధిత సమస్యల్ని పరిశీలించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కలిసి పర్యటించారు. గుణతల 1వ డివిజన్, డాన్ బాస్కో ప్రాంతం, దేవీనగర్, వాంబే కాలనీ రైల్వే కట్ట, దేవీనగర్, సింగినగర్ మధ్య కట్ట, మధురానగర్, పప్పులమిల్లు ప్రాంతాల్లో వారు స్థల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రైల్వేతో సంబంధం ఉన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇంకా పెండింగ్ లో ఉన్న ఓవర్ బ్రిడ్జ్, అండర్ పాస్ అంశాలపై ఎమ్మెల్యే బోండా ఉమా ఎంపీ కేశినేనికి వివరించారు. రేపు డీఆర్ఎంతో జరగబోయే సమావేశంలో ఈ సమస్యల్ని ప్రస్తావించి పరిష్కార మార్గాలు సూచిస్తామని చెప్పారు. ఎంపీ కేశినేని శివనాథ్ అవసరమైన ఆర్ఓబి, ఆర్యూబి ప్రతిపాదనలతో త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ను కలిసి సమస్యల్ని చర్చిస్తామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన రైల్వే సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామని ఎంపీ కేశినేని తెలిపారు. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వేకి సంబంధించి పలు ఆర్ఓబీలు, ఆర్యూబీలు పెండింగ్ ఉన్నాయి. అందులో చాలా మట్టుకి గత 2014 నుంచి 19 నుంచి వరకు బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే మనం చూస్తే చాలా రోడ్లే కాకుండా మనం సత్యనారాయణపురంలో ఆర్యూబీలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వీటన్నిటికీ తోడు ఈ గొందల ప్రాంతం కానీ, 30వ నెంబర్ డివిజన్లో కానీ, ఈ వాంబే కాలనీ కనెక్షన్, అయోధ్య నగర్ రాణిబాబు కాలనీ కనెక్షన్ కానీ, ఆర్యూబీలు కానీ, ఆర్ఓబీలు కానీ అన్నిటికీ కూడా రేపు డీఆర్ఎం గారితో నేను, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారు కలిసి మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ మీటింగ్లో ముందు ఇక్కడ ఉన్న లోకల్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని మేమిద్దరం కూడా ఈ 10-15 రోజుల్లోనే రైల్వే మంత్రి గారిని, రైల్వే బోర్డు అధికారులని కలిసి ఇక్కడ శాంక్షన్కి వచ్చే విధంగా మేము కృషి చేస్తాం అని. దానికి అన్నిటికన్నా ముఖ్యంగా సింగనగర్లో బోండా ఉమా గారి అధికారంలో మన రెండోసారి అధికారంలోకి రాగానే మొన్న వరదల సమయం నుంచి కూడా సింగనగర్లో 2వ ఫ్లైఓవర్ కావాలని బోండా ఉమా గారు పోరాడుతున్నారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ రైల్వేస్కి ముడిపడి ఉన్న సమస్య కాబట్టి వీటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు తీసుకెళ్ళి సింగనగర్లో ట్రాఫిక్ సమస్యలకి ఇబ్బంది లేక సెంట్రల్ నియోజకవర్గంలో మరి విజయవాడ రైల్వే జంక్షన్గా ఉన్నటువంటి సమయంలో మెయిన్ లైన్లన్నీ కూడా సెంట్రల్ నియోజకవర్గం గుండానే వెళ్తూ ఉంటాయి. ఇటు హౌరా టు హైదరాబాద్ కానీ, బాంబే కానీ మరి మెయిన్ లైన్లన్నీ కూడా దీంట్లోనే వెళ్తాయి. ఇక్కడ దాదాపు 6 ఫ్లైఓవర్లు అవసరం ఉంది, 6 రైల్ ఓవర్ బ్రిడ్జ్లు, అలాగే 3-4 రైల్ అండర్ బ్రిడ్జ్లు, ఆర్యూబీలు కూడా అవసరం ఉంది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మధురానగర్ డబుల్ లైను ఆర్యూబీని
తీసుకొచ్చాం. అలాగే బుడమేరు వంతెన దగ్గర ఒక ఆర్యూబీని పూర్తి చేసాం. దాని తర్వాత గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలే. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయినాక, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సహకారంతో ఇవాళ అన్ని ప్రాజెక్టులని కూడా టేకప్ చేసాం. దీంట్లో గుణదల దగ్గర ఉన్నటువంటి డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి రైల్వే గేటు 316 ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది. అలాగే ఆర్ఓబి 2009లో మొదలుపెట్టి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్ఓబి ఒలోచార్ కంపెనీ దగ్గరది ఇవాళ ఆల్మోస్ట్ టెక్నికల్ క్లియరెన్స్ అన్నీ కూడా అయిపోయి అది కూడా ఇంకొక 20 రోజుల్లోనో నెల రోజుల్లోనో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అంటే 2 ఫ్లైఓవర్లు అయిపోయినాయి. మూడోది పప్పుల మిల్లు దగ్గర ఒక ఆర్ఓబి కావాలి. దానికి కూడా మొన్న జాయింట్ ఇన్స్పెక్షన్ రైల్వే అధికారులు, మా డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా చేశారు. ఎంపీ గారి దృష్టిలో పెట్టాం. రేపు ఎంపీ గారు డిఆర్ఎం గారితో వాళ్ళందరితో కలెక్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో దాని మీద కూడా క్లియరెన్స్ వస్తుంది. ఇక్కడ వాంబే కాలనీలో దేవీనగరు వాంబే కాలనీ అంటే ఇది చాలా. వైసీపీ అధినేత జగన్ తీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తుల్ని జగన్ పరామర్శించడం దిగజారుడు ఓట్ల రాజకీయాలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవనేది జగన్ లాంటి వారిని చూసే పుట్టింది. గంజాయి బ్యాచ్ ను పరామర్శించి ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులకి జగన్ అండదండలు అందించడం ఏంటని ప్రశ్నించారు. ఇటువంటి చర్యల ద్వారా జగన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని నిలదీశారు. గతంలో తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు జగన్ తనను కస్టడీలో కొట్టించారని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ను చూసి జాలిపడటం తప్ప ఏమీ చేయలేమని ఆయన అన్నారు. నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకటం వైసీపీ నేతల అదృష్టం అంటూ రఘురామ ఎద్దేవా చేశారు. జగన్ వైఖరి రాష్ట్ర ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని, ఆయన చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక గమ్మత్తైన సంఘటన తెనాల్లో జరుగుతున్న సందర్భంగా ఒక మాట మాట్లాడాలనిపించింది, 10 మందితో షేర్ చేసుకోవాలనిపించింది. అదేమిటంటే మాజీ ముఖ్యమంత్రి తెనాలి పర్యటన. ఎందుకు ఆ పర్యటన అంటే, మరి అక్కడ రౌడీ షీటర్లుగా బాగా పేరు పొందిన మరి జాన్ విక్టర్ ఒకతను, అతని గ్యాంగు, 3-4 ఉన్నారు. ఎన్నో కేసులు వాళ్ళ మీద ఉన్నాయి. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు. మరి పోలీస్ స్టేషన్కి ఎన్నోసార్లు వెళ్ళారు, వచ్చారు. గంజాయి బ్యాచ్, చైన్ బ్యాచ్ అని ఎన్నో బిరుదులు ఉన్నాయి. తెనాల్లో ఎంతో పేరు ప్రసిద్ధిగాంచిన ముఠా, గంజాయి ముఠా వాళ్ళని చెప్పి విశిష్టమైన ప్రాధాన్యత సంతరించుకున్న ఆ రౌడీల్ని మరొక హెడ్ కానిస్టేబుల్ మీదే, ఒక బీసీ హెడ్ కానిస్టేబుల్ మీద హత్య ప్రయత్నం చేశారు. మరి అతని శ్రీమతి కూడా ఎంతో వాపోయింది. ఆ అమ్మాయి దళిత సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. వారు ప్రేమ వివాహం చేసుకున్నారని పేపర్లో చదివా. మరి ఒక కానిస్టేబుల్ మీదే, హెడ్ కానిస్టేబుల్ మీదే ఈ బ్యాచ్, గంజాయి బ్యాచ్ దురాఘాతం చేస్తే మరి పబ్లిక్లో కూడా ఒక అవేర్నెస్ రావాలి. ఏదో చాటున వాళ్ళని దండించిన, అలా జైలుకి వెళ్ళటం రావటం ఒక అలవాటుగా మారిపోయిన ఆ దుండగులకి ఏ శిక్ష విధించినా తప్పులేదు. మరి పబ్లిక్లో ఓకే, చట్టపరంగా తప్పే. ఎలాంటి చోట్లే చట్టం, న్యాయం, ధర్మం అనేవి కూడా వస్తూ ఉంటాయి. అధర్మం ఏం కాదు, అన్యాయం ఏం కాదు, కానీ డెఫినెట్గా చట్టానికి కాస్త వ్యతిరేకమే పబ్లిక్లో అలాగా చేయటం. మరి ఒక డాక్టర్ని, సుధాకర్ని నడి రోడ్డు మీద కొట్టించిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి. మరి సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసిన వ్యక్తిని
మద్దతు ఇచ్చిన వ్యక్తి. ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. మహిళల అభ్యున్నతితోని ప్రతి కుటుంబం 3 పువ్వులు 6 కాయల్లా వికసిస్తాయని చెప్పారు. దానిని దృష్టిలో పెట్టుకుని మహిళా అభ్యున్నతికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బోండా ఉమా చెప్పారు. 27వ డివిజన్ దుర్గాపురంలోని రజక కళ్యాణ మండపంలో గర్భిణీ మహిళలకి సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సామూహిక సీమంతాల కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గర్భిణీ మహిళల సీమంతం ఉత్సవాలు జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. డివిజన్ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 72 మందికి మహిళలకి సామూహిక సీమంతాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. కుంకుమ అందజేసి భోజనాలు అందజేసినట్లు తెలిపారు. మహిళలకి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాల మహిళలకి అన్ని విధాలుగా అన్ని పథకాలు అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ చేశామని, అలాగనే 3 సిలిండర్లని మహిళలకు ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పేరుతో ప్రతి చదువుకునే పిల్లవాడికి 15,000 రూపాయలు నగదు అందజేస్తామని ఈ సందర్భంగా వివరించడం జరిగింది. అలాగనే తెలుగుదేశం ప్రభుత్వ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు సారథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడుస్తుందని వివరించారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మహిళలందరికీ కూడా సొంత కుటుంబ సభ్యుల్లాగా, సొంత చెల్లెళ్ళు అక్కల్లాగా ఈరోజు చూసుకుంటా ఉన్నాం. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు డివిజన్లో ప్రతి డివిజన్లో మా గర్భిణీతో ఉన్నటువంటి మా చెల్లెళ్ళందరికీ కూడా సామూహిక శ్రీమంతం కార్యక్రమం చేసి పుట్టింటి వాళ్ళు ఇచ్చినట్టుగా చీర, సారె, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ కూడా ఇచ్చి నిండు మనసుతో వాళ్ళు ఆశీర్వదించేవాళ్ళం. పండంటి బిడ్డని ప్రసవించాలని వాళ్ళకి దీవెనలు ఇచ్చేవాళ్ళం. మళ్ళా ఈరోజు ప్రతి డివిజన్లో కూడా ఆ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు 27వ డివిజన్లో దుర్గాపురం, బావాజీపేట, ఈ గులాబీ తోట ఈ డివిజన్లో ఉన్నటువంటి మహిళలందరికీ గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఈ రోజున మరి డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ రజక కళ్యాణ మండపంలో సామూహిక శ్రీమంతం కార్యక్రమం చేపట్టి వాళ్ళకి నిండు మనసుతో ఆశీస్సులు అందజేసి మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు బిఎస్ జయరాజ్ కానీ, ప్రధాన కార్యదర్శి సురేష్ కానీ, ఇన్ఛార్జి నవనీతం సాంబశివరావు కానీ, ఇంకా డివిజన్ నాయకులు కానీ బ్రహ్మాండంగా వాళ్ళకి ఘనంగా ఏర్పాటు చేసి చక్కటి భోజనం కూడా పెట్టి వాళ్ళకి ఆశీస్సులు అందజేశాం. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం మహిళలందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి బిడ్డని, గర్భవతులు అందరూ కూడా ప్రసవించాలి, బిడ్డ బాగుండాలి, బాలింతరాలని తల్లి బాగుండాలి. వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెడతానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటు ప్రభుత్వ పరంగా చేసే అన్ని ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నాం, పార్టీ పరంగా చేసే అన్ని కూడా పార్టీ పరంగా చేసి మహిళల ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ 21 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున సామూహిక శ్రీమంత కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా 27వ డివిజన్ దుర్గాపురం రజక కళ్యాణ మండపంలో బావాజీపేట, దుర్గాపురం, కులాబీ తోటలో ఉన్నటువంటి సుమారుగా 72 మంది మహిళా సోదరిమణులకి పెద్ద ఎత్తున పసుపు, కుంకుమ, చలిమిడి, స్వీటు, చీర, సారె, గంధము, పూలతో పెద్ద ఎత్తున వారికి శ్రీమంత కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ రకంగా అయితే పౌష్టికాహారం ఇస్తుందో ఆ విధంగా పూర్తి స్థాయిలో భోజనాలను కూడా వారికి ఏర్పాటు చేసి రేపు రాబోయేటువంటి బాహ్య ప్రపంచంలోకి పిల్లలు ఆరోగ్యవంతంగా రావాలని తల్లి కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. అభివృద్ధికి అనుకూలంగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా తీసుకువెళ్తుందని చెప్పారు. విజయవాడ 2వ డివిజన్ గుణదలలోని కుమ్మరి బజార్ ప్రాంతంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 4 మంది పార్టీ కార్యకర్తలకు ఉపాధి సాధనంగా 3 తోపుడు బండ్లు, 1 ఇస్త్రీ బండిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. జూన్ 4 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మహత్తరమైన రోజు అని అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని, రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొని ఉందని తెలిపారు. అభివృద్ధికి అనుకూలంగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. జగన్ ప్రభుత్వం గతంలో ప్రజలను మోసగించిందని ఆరోపిస్తూ అసెంబ్లీకి హాజరు కాని జగన్ తన మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఉర్సా కంపెనీకి భూములు
కట్టపెట్టిన వ్యవహారంపై మంత్రి లోకేష్ చేస్తున్న సవాలుకి జగన్ స్పందించాలని చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా తీసుకువెళ్తుందని, ప్రజల ఆశలు నెరవేర్చేలాగా పథకాలని దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. ఒక మహత్తరమైన దినం. ఆ రోజున గత 5 సంవత్సరాల నిరంకుశత్వ పాలన నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విముక్తి పొందిన రోజు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో మేము బతుకుతున్నామనే మాట. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు నిరసన తెలపాలన్నా కూడా ఎక్కడ అడ్డంకు లేకుండా నిరసనలు తెలియజేసుకునేటట్టుగా ఉన్న పాలన. అంతేకాకుండా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఆ ఇబ్బందిని సత్వరే పరిష్కరించాలని చెప్పి ఆలోచనతో ఉన్న ప్రభుత్వం. లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు, చక్కటి మౌలిక సదుపాయాల కల్పనలో ఒకటి రోడ్ల నిర్మాణం కానివ్వండి, లేకపోతే డ్రైనేజీలు, ఇవన్నీ కూడా ఉన్న దాంట్లో చురుకుగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం. సంవత్సర కాలం రేపటితో పూర్తవుతూ ఉంది. దానికి వాళ్ళు చేసిన అరాచకాలని కనీసం సంవత్సర కాలం పాటు సభకొచ్చి ప్రజా అవసరాల గురించి మాట్లాడిన సందర్భం లేదు. అసెంబ్లీకి టోటల్గా ఎగ్గొట్టి బయట మీడియాలతో ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రజా వేదిక ఉంది. అసెంబ్లీ అనేది పవిత్రమైన వేదిక. అసెంబ్లీలో మా సమస్యలు మాట్లాడండి, ఆ సమస్యను పరిష్కరించండి ప్రజలు ఓటేస్తే ఆ ఓటుని సద్వినియోగపరచుకోకుండా వాళ్ళు సభకే రాకుండా అనేకమైన అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకే ఒక్క ఉదాహరణ నిన్న లోకేష్ బాబు గారు ఛాలెంజ్ చేశారు. ఆ ఉల్సా కంపెనీలకో లేకపోతే ఇంకేదైనా కంపెనీలకి రూపాయికే ఎకరం దారాదత్తం చేశారని చెప్పి చెబుతూ ఉన్నాడు. దాన్ని ఇంకా వ్యంగ్యంగా రూపాయికి టీ రావట్లేదు కానీ ఎకరం పొలం వస్తుందని చెప్పి కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన బహిరంగ ఛాలెంజ్ చేశాడు. అది రూపాయికి ఇచ్చినట్టు కనుక మీరు నిరూపిస్తే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను. ఎందుకు నిరూపించలేకపోతున్నారు? పేదవాడి సొంతింటి కళ టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతో కాలంగా రిజిస్ట్రేషన్ పట్టాల కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. పేదలందరికీ తాము ఉంటున్న ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేసి చూపుతున్నామని బోండా ఉమా తెలిపారు. 63వ డివిజన్లోని పాత రాజీవ్ నగర్, సుందరయ్య నగర్ కు చెందిన 15 కుటుంబాలు వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం అజిత్ సింగ్ నగర్ లోని సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఎంతో కాలంగా పరిష్కారం కాని తమ ఇళ్ల పట్టాల సమస్యలకి పరిష్కారం చూపినందుకు మహిళలు ఎమ్మెల్యే బోండా ఉమాకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. ప్రజల సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థనపై చిత్తశుద్ధితో స్పందించి సంబంధిత అధికారుల సహకారంతో తక్షణమే పరిష్కారం చూపిస్తామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 10 నెలల కాలంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కొన్ని అభివృద్ధి పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రాగా మరికొన్ని పనులు జరుగుతున్నాయని, శంకుస్థాపనలు జరిగాయని వివరించారు. వాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, రాజీవ్ నగర్, అజిత్ సింగ్ నగర్, శాంతినగర్ తదితర ప్రాంతాలలో ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాల వారికి శాశ్వత ప్రాతిపదికన పూర్తి హక్కుతో కూడిన రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. జీవో నెంబర్ 30 గురించి అసెంబ్లీ సమావేశాల్లో సైతం తాను స్వయంగా చర్చించడం జరిగిందని, అభ్యంతరం లేనటువంటి ప్రభుత్వ స్థలాలలో ఎంతో కాలంగా ఉంటున్న కుటుంబాల వారికి సైతం 150 గజాలలోపు ఉన్న స్థలం ఉన్నవారికి ₹1 ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు రెండోసారి శాసనసభ్యుడైన కాడి నుంచి ప్రతి డివిజన్లోని సమస్యల మీద దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి మరి పనిచేసి చూపిస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లో నేను వచ్చినాక రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేసాం. ఆ రిజిస్ట్రేషన్ని మా సోదరీమణులకి పట్టాలు గౌరవప్రదంగా వాళ్ళకి పట్టాలు కూడా అందజేసాం.
అంతేకాకుండా జీవో నెంబరు 30 ఇచ్చాం. జీవో నెంబరు 30 ద్వారా 150 గజాల లోపు ప్రభుత్వ స్థలాల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత పట్టాలు ఇచ్చేటట్టుగా గిరిపురం కానీ, న్యూ గిరిపురం, నందమూరి నగరు, సుబ్బరాజు నగరు, అరుణోదయ నగరు, ఇంకా అనేకమైన ప్రాంతాల్లో సర్వే చేపట్టాం. వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెలలోనే స్టార్ట్ చేస్తాం. అంటే ఇది జీవితకాల పరిష్కారం సమస్యకి. ఇంక వీళ్ళెవరూ ఇప్పుడు పట్టాలు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇంకే అధికారి చుట్టూతో కానీ, ఏ ఆఫీస్ చుట్టూతో కానీ తిరగాల్సిన పని లేదు. వీళ్ళ చేతుల్లో ఉన్నాయి రిజిస్టర్డ్ పట్టాలు. అంటే భవిష్యత్తులో వీళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పిల్లల పేరు మీద కానీ, వాళ్ళ బంధువుల పేరు మీద కానీ, లేదా ఇంకొక అవసరాలకైనా అమ్ముకోవడానికి కానీ, ఏ పరిణామం ఏ పరిస్థితులైనా సరే వాళ్ళు అవుట్రేట్గా దీన్ని వినియోగించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాం. అటు జీవో నెంబర్ 30 చేస్తున్నాం, ఇటు ఇది చేస్తున్నాం. అన్ని రకాలుగా ఈ టర్మ్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఇంకా పట్టాల సమస్య, రిజిస్ట్రేషన్ సమస్య అనేది భవిష్యత్తులో లేకుండా చేయటానికి అన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం. అటు ఎంఆర్ఓలు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఇదే పని మీద వాళ్ళ స్టాఫ్ అందరం కూడా పెట్టారు. ఖచ్చితంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తాం. ఈరోజు 63వ డివిజన్లో సుందరయ్య నగర్ కానీ తెలుగుదేశం పార్టీ గిరిజన ఆత్మీయ సదస్సు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జరిగింది. గడిచిన 5 ఏళ్ల పాలనలో గిరిజన వర్గాలను 20 ఏళ్ల వెనక్కి నెట్టిందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ ఆరోపించారు. గిరిజనుల్ని చైతన్యపరచడంలో విశేషంగా కృషి చేసిన వారిని గుర్తించి వారికి కూటమి ప్రభుత్వం సలహా మండలిలో స్థానం కల్పించిందని చెప్పారు. రాష్ట్రంలో గిరిజనులు తెలుగుదేశం పక్షానే ఉన్నారంటూ ఆయన స్పష్టం చేశారు. గిరిజన సలహా మండలి సభ్యులుగా సోమల నాయక్, వెంకటపతి, సబర మల్లయ్య, రావులు, కొండలు ఎంపికైన నేపథ్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో తెలుగుదేశం పార్టీ గిరిజన ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు సభ్యులు ఎన్నికలకు ముందు గిరిజన ప్రాంతాల్లో ప్రజల సమస్యల్ని స్వయంగా తెలుసుకున్నారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధిని దెబ్బతీసిందని, గడిచిన 5 ఏళ్ల పాలనలో గిరిజన వర్గాలను 20 ఏళ్లు వెనక్కి తోసిందని ఆయన ఆరోపించారు. ఎస్టీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించడం దారుణమని ఈ సందర్భంగా తెలియజేశారు. గిరిజనుల్ని చైతన్యపరచడంలో విశేషంగా కృషి చేసిన వారిని గుర్తించి వారికి సలహా మండలిలో స్థానం కల్పించామని పేర్కొన్నారు. గిరిజనుల అభ్యున్నతికి కొత్తగా నియమితులైన సభ్యులు నిబద్ధతతో పనిచేస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఎలక్షన్ ముందు రాష్ట్రంలోని గిరిజన ఆవాసాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల కష్ట నష్టాలు తెలుసుకొని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నిటినీ రద్దు చేయడం, సప్లాన్ నిధులని దారి మళ్లించడం, గిరిజనులపైన చాలా చిన్న చూపు చూసి వారి అభివృద్ధికి ఆటంకం కలిగించి వారిని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళి వాళ్ళ అభివృద్ధిని కుంటుపరిచిన జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నిటినీ ఎప్పటికప్పుడు నారా లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ ఆ ప్రాంతాల్లో నివసించిన గిరిజనులకి మనోధైర్యం పెంచి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలతో మీరు సుభిక్షంగా ఉంటారని వారిని బలోపేతం చేసి 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపిన ఘనత ఈ గిరిజన పర్యాటకులు. తెలుగుదేశం పార్టీ విభాగంతో అనుసంధానమై వీరందరూ అనేక ప్రాంతాల రాష్ట్రంలో పర్యటించి మా టీంలో ఉండి వీళ్ళు గిరిజనుల్ని బలోపేతం చేయడం జరిగింది. అందుకు గాను నారా లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు ఈరోజు వీరి సేవలని గుర్తించి
మా పర్యటనని పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో అత్యున్నతమైన గిరిజన సలహా మండలి సభ్యులుగా వీరందరినీ నియమించడం జరిగింది. అందుకు కృతజ్ఞతాభావంతో ముఖ్యమంత్రి వర్యులకి నారా లోకేష్ బాబు గారికి మేము ఎల్లవేళలా ఒక సైనికుల్లాగా పనిచేస్తామని, గిరిజనుల్లో కూడా నాయకత్వం తీసుకొచ్చిన నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తి, ఆయన పర్యటించిన విజయవాడ నగరాన్ని గుంతలు లేని నగరంగా తీర్చిదిద్దాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన మహాత్మా గాంధీ రోడ్డు, లయోలా కాలేజీ రోడ్డు, పెంచు సర్కిల్, వారధి పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ, డీసిల్టింగ్ పనుల్ని పరిశీలించారు. అనంతరం కమిషనర్ మాట్లాడారు. నగరంలో ఏర్పడుతున్న పాట్ హోల్స్ ని గుర్తించి వెంటనే పూడ్చేలాగా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు డిబ్రిస్, నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని చెప్పారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డీసిల్టింగ్ పనుల్ని వేగంగా పూర్తి చేయాలని, వర్షపు నీరు రోడ్డుపై నిలవలేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా నేటికి ఎన్నికల హామీలను ఒక పెన్షన్, గ్యాస్ సిలిండర్ మినహా మరేమీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని అన్నారు. పేదలకు ఇంటి స్థలాలు, సూపర్ 6 ఎన్నికల హామీలు అమలుకే సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. జూన్ 12వ తేదీ నాటికి ప్రస్తుత ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తి చేసుకుంటున్న ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయకపోవడం శోచనీయమని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం సెంటున్నర ఇంటి స్థలాలు 30 లక్షల మందికి ఇస్తామని చెప్పి ఎవరికి ఇవ్వలేదని గుర్తు చేశారు. కేబినెట్ లో ఇళ్ల పట్టాలు పంపిణీపై తీర్మానం చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆచరణకి నోచుకోలేదని తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి పేదలకు ఇళ్ల స్థలాల్ని కేటాయించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడి ఒక 1 ఇయర్ పూర్తిగా వస్తూ ఉంది. రేపు జూన్ 12వ తేదీ నాటికి పూర్తిగా 1 ఇయర్ అవుతూ ఉంది. మరి సూపర్ 6 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతసేపు వేరు వేరు అంశాలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈ సూపర్ 6 వాగ్దానాల గురించి మాట్లాడడం లేదు. వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెన్షన్లు పెంపుదల తప్ప ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదు. పర్యవసానంగా ఇవాళ ప్రజలందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాలు కూడా మేము చేపట్టాం. ఇవాళ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నదంతా ఒక్కటే, ఎన్నికల్లో మీరు వాగ్దానం చేసినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. తల్లికి వందనం అందరికి కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అంతేకాకుండా రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. వీటితో పాటు ఎవరైతే నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారో ఆ భృతిని కూడా అమలు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 1 ఇయర్ పూర్తిగా వస్తూ ఉంది. సంవత్సర కాలమైనా సరే మీరు వాగ్దానాలు అమలు చేయకుండా ఇదే రకంగా ముందుకు కొనసాగితే సూపర్ 6 వాగ్దానాలు అమలు. కళ బ్రతకాలి, కళాకారుడు బ్రతకాలి. ఇది జరగాలంటే కళాకారులంతా ఒకటవ్వాలని ఇంద్రధనుస్సు సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు గర్రె శివ రమేష్ తెలిపారు. కళాకారులు ఐక్యంగా ఉండేందుకు ఒక వేదిక కావాలని, జులైలో కళాకారుల ఐక్య వేదిక సమావేశానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇంద్రధనుస్సు సకల కళాకారుల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంద్రధనుస్సు సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు గర్రె శివ రమేష్ మాట్లాడారు. కళాకారులందరూ కూడా ఒకే వేదికపైకి రావాలని, ప్రస్తుతం కళాకారులందరికీ వారి వారి వృత్తిలో ఉన్న సమస్యలపై అందరూ ఒకే చోట సమీకరించుకొని కళాకారులందరూ ఏ సమస్య లేకుండా ఉండాలంటే సమాజంలో ఎవరెవరి నుంచి ఎలాంటి సహాయం, ప్రోత్సాహం లభిస్తుందని చర్చించుకొని ఒక ఎజెండాను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కే అమరావతి ఎంటర్టైనర్స్ అధినేత రోహిణీకాంత్ చిన్ని, విజయవాడ జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు సినీ నటులు వేంపల్లి గౌరీశంకర, కళా తపస్సు డాన్స్ అకాడమీ చైర్మన్ డాన్స్ మాస్టర్ సిహెచ్ రమేష్, మెగా మూవీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు, మూవీ డైరెక్టర్ శివ, నక్షత్ర కళావేదిక అధ్యక్షులు వరపర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్గా ఒక 12 సంవత్సరాల నుంచి ఇక్కడ జర్నలిస్ట్గా ఉన్నాను మీతో పాటు. అయితే ఈ జర్నలిస్ట్ వెళ్ళే క్రమంలో నేను కళాకారుని అవుదామని చెప్పి ఉద్దేశంతో ఈ జర్నలిజంలో కళాకారులు ఏంటి అనేది కూడా నేను చూస్తున్నప్పుడు కళాకారుల యొక్క కష్టాలు నేను చూశాను. నేను చాలా వరకు కళ ఉంది కానీ వాళ్ళు ఎందుకు ఒకరి దగ్గర అడిగే పరిస్థితి ఎందుకు వస్తుంది, అసలు
టాలెంట్ ఉంది కదా, ప్రతి ఒక్క టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు అనే దాని మీద నేను 2-3 సంవత్సరాలుగా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వచ్చాను. కానీ అందరూ కూడా సహకారం ఉండాలి, అందరూ ఐక్యంగా ఉంటే కళాకారుల యొక్క సమస్యలు మనం ఏదైనా పరిష్కరించవచ్చు అనే ఒక ఉద్దేశంతో బయట వ్యాపార ప్రకటనలు ఇవ్వడానికి చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళకి ఒక కంటెంట్స్ కావాలి. కళాకారులు ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనం ఒకటిగా చేస్తే కళకి కళం తోడు అన్నట్టుగా మన జర్నలిజం కూడా కళాకారులకి తోడైతే వాళ్ళని కొంచెం మెరుగుపరచు, పైకి తీసుకురావచ్చు అనే ఆలోచన మీద నేను ఒక కార్యక్రమం రేపు మేము అందరం కలిసి జూలై నెలలో ఒక ఐక్యవేది కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నాం. సో ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఆర్కే అమరావతి ఎంటర్టైన్మెంట్స్ వ్యవస్థాపకులు రోహిణీకాంత్ గారు, చిన్ని గారు వచ్చారు. వీరు జబర్దస్త్ సుధీర్ గారు మేనమావ గారు కూడా, అలాగే ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు హుస్సేన్ గారు కూడా వచ్చారు. వెంపల్లి గౌరీశంకర్. గొప్పదంటే ఆంధ్రప్రదేశ్ ఇడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో కళారంగానికి కొంచెం మైనస్ అయితే నడుస్తుంది. అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్నో అవకాశాలు కళాకారులకి ఈ గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి ఆ భాగంలో ఈ కార్యక్రమం కూడా కళాకారులకి ఒక బలమైన కార్యక్రమం కాబట్టి నాకు కూడా ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో ఆనందం. ఎందుకంటే చాలామంది కళల్లో బోల్డ్ కళాకారులు ఉన్నారు, కల్చరల్ ప్రోగ్రామ్ అనేక రకంగా. వాళ్ళందరికీ ఆదరణ అన్నది ఎక్కడ గుర్తింపు లేదు. కనుక ఈ గవర్నమెంట్ కూడా ఆ అవకాశాలు ఎక్కువ ఇస్తుంది. ఇలాంటివి మనం చూపించి ఆ గవర్నమెంట్ ద్వారా ప్రతి కళాకారుడికి కూడా న్యాయం జరగాలని నాకు కూడా ఆలోచన ఉంది. కనుక గొప్ప కార్యక్రమం పెట్టారు రమేష్ గారు అని నాకు ఆనందంతో నేను కూడా రావడం జరిగింది. అలాగే రేపు జూలైలో అంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే జూలైలో ఒక వ్యవస్థ పెట్టి ఆ వ్యవస్థ ద్వారా కళాకారులందరూ అక్కడ ఒక ఆత్మీయ సమావేశంలా కూర్చొని వాళ్ళ బాధలేంటి, వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం చేయాలి అన్నది జూలై నెలలో డేటు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయానికి ఈ ప్రెస్ ద్వారా ప్రతి కళాకారుడికి ఆంధ్రప్రదేశ్లో తెలియజేయడం కోసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన సినీ హీరో అక్కినేని నాగార్జున. తన కుమారుడు అఖిల్ వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించిన నాగార్జున. సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వేతో ఉన్న సమస్యల్ని రేపు జరగబోయే డీఆర్ఎం సమావేశంలో లేవనెత్తుతానన్న ఎంపీ కేశినేని చిన్ని. ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి సమస్యలు ఉన్న ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ. మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో మండిపాటు. నేరస్తులను జగన్ పరామర్శించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని వ్యాఖ్య. కూటమి పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్న ఎమ్మెల్యే గద్దె. చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా తీసుకువెళ్తున్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.